నెల్లూరు జిల్లా చింతరెడ్డిపల్లి గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా చింతారెడ్డిపాలెం గ్రామ యువత ఆధ్వర్యంలో చెన్నకేశవ స్వామి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామం మొత్తం భజనతో ఆనందంతో భక్తులు భజనలో పాల్గొన్నారు. ప్రాంత ప్రచార ప్రముఖగా ఉన్నాను, న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి మార్గశిర మాసం, అదేవిధంగా ధనుర్మాసం అంటాం, మన వాడుక భాషలో పండుగ నెలగా పిలుచుకుంటూ ఉంటాం. ఈరోజు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి నెలగా ఈ నెలని మనం భావిస్తాం. మన తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగని పెద్ద పండుగగా కూడా భావించి మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ పండుగ నెలను పురస్కరించుకొని భగవత్ నామ స్మరణతో ఆ యొక్క భగవంతుని కీర్తిస్తూ ఆధ్యాత్మిక శక్తిని శరీరంలో నింపుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు హిందూ చైతన్య వేదిక, అదేవిధంగా సమరసత ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు నెల్లూరుకి నగరంకి అతి సమీపంలో ఉన్నటువంటి చింతారెడ్డిపాలెం గ్రామంలో ఈరోజు చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కూడా ప్రారంభించి ఈరోజు గ్రామం అంతా కూడా నగర సంకీర్తన చేస్తూ భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ గ్రామస్తుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ఎంతో ఆలోచనతో, ఎంతో వ్యయప్రాసలకి ఓర్చి తపనతో మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించినటువంటి పనికి శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేశానికి, సమాజానికి ఈరోజు బాగుండాలి అంటే హిందుత్వం బాగుండాలి. ఈరోజు శరీరం బాగుండాలి అంటే గుండె ఎంత అవసరమో, దేశం బాగుండాలి అంటే గుడి కూడా అంతే అవసరం అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని గుడి ఆధారంగా పనిచేస్తూ సమాజంలోకి మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక శక్తిని భావి తరాల్లో కూడా హిందుత్వ భావజాలాన్ని నింపుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఈరోజు ఎంతైనా ఉంది. ఈరోజు ఎడారి మతాలు దేశంలో ప్రవేశించినటి నుంచి దేశభక్తి తగ్గిపోతా ఉంది. ఈరోజు అన్యాయంగా హిందువులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు సైతం ఈరోజు అన్ని మతస్థులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు హిందూ మతంలో వెనకబడినటువంటి వర్గాలకి, ఈరోజు నిమ్న వర్గాలకి ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు దీన్నే కాంక్షించారు. కాబట్టి ఆ మార్గంలో నడిపించేందుకు ఈరోజు హిందుత్వ భావజాలంతో గ్రామాల్లో పునాదులు బలంగా ఉంటేనే సమాజం ముందుకెళ్తున్నటువంటి భావనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా సమర్థ ఫౌండేషన్ నాయకులు రమేష్ గారు మరియు వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు రావడం మేము ఎంతో ఆనందంగా భావిస్తా ఉన్నాం. భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంలో ఈ నగర సంకీర్తన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ నగర సంకీర్తనలు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తినడము ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా హార్ట్ అటాక్ చనిపోతూ ఉంటారు. మీరు చలి కూలి అనే ఆర్టికల్స్ కూడా మీ ఛానల్లో వేయడం చూసాం మనము. కాబట్టి ఈ చలి వల్ల హార్ట్ అటాక్ చనిపోతారు. ఈ చలి నుంచి కాపాడుకునే దానికోసంగా మన ఋషులు ఏం చెప్పారంటే భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరగాలైనా. ఎప్పుడైతే మీరు భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరుగుతారో మీ శరీరంలో 30 రోజులు నగర సంకీర్తన చేస్తే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్ నుంచి బయటపడతారు. కాబట్టి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను రెండింటి హిందుత్వం నిర్మాణం చేస్తుంది. హిందుత్వం అనేది మూఢత్వం కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ. సనాతన ధర్మం అంటేనే జ్ఞానం. అందుకని ఋగ్వేదం చెప్తుంది అహం బ్రహ్మస్మి, యజుర్వేదం చెప్తుంది తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే భగవంతుడు అంటే తెలుసుకోవడం, భగవంతుడు అంటే రుద్దడం కాదు, భగవంతుడు అంటే నాలెడ్జ్. కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకునైనా దాని పరంపరే మన ఋషి పరంపర. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మేము హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజంలో మార్పు తీసుకొచ్చే పని చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.